మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య స్కూల్ మేనేజ్మెంట్ వేధింపులు మరింత రెట్టింపయ్యాయి. ఫీజు కట్టలేదని విద్యార్థినిని ప్రిన్సిపల్ రమాదేవి మందలించారు. దీంతో మనస్తాపం చెందిన స్టూడెంట్ ఉరివేసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ప్రస్తుతం చావు బ్రతుకుల మధ్య విద్యార్థిని కొట్టుమిట్టాడుతోంది. మరోవైపు స్కూల్ మేనేజ్మెంట్ తీరుపై విద్యార్థిని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు 2 లక్షలు ఇస్తాం, తమ కూతుర్ని తెచ్చివ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తన కూతురు వెంటిలేటర్ పై ఉందని తల్లి కన్నీరు మున్నీరు అవుతుంది. పేరెంట్స్ మీటింగ్ అప్పుడు పాప అందరి కిందకి వస్తే ప్రిన్సిపల్ మేడం ఫీజు కట్టలేదని గొడవ చేసింది. పాప మీద ఆ ఇన్సల్ట్ కు ఫీల్ అయింది. ప్రిన్సిపల్ మేడం నేను ఏం తప్పు చేసినా ఫీజు కట్టకపోతే పేరెంట్స్ ఇబ్బంది పెట్టాను, ఏం చేసినా అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేసిందని స్కూల్ కాడ నుంచి ఏడ్చుకుంటూ వచ్చింది. మా ఇంట్లో పని ఉంటది, పోలమ్మ అని ఉంటది. పోలమ్మ కూడా చెప్పింది. పోలమ్మ ప్రిన్సిపల్ మేడం నన్ను చాలా టచ్, నైటీ మీదనే ఉన్నా, వెళ్దాం పా ప్రిన్సిపల్ కాడికి మాట్లాడతా, ఆమెకి ఎవరిచ్చారు మిమ్మల్ని తిట్టే రైట్స్ ఫీజుల గురించి నేను చెప్తా అన్నది. నా బిడ్డ చాలా డిప్రెషన్ గా ఫీల్ అయ్యి సూసైడ్ చేసుకుంది. యశోదలో అడ్మిట్ అయింది. పేరు అఖిల. వెంటిలేటర్ మీద 50% ఛాన్స్. అసలు నా బిడ్డ అట్లాంటి ఆలోచన కూడా ఉండదు నా బిడ్డ. నాకేం వీళ్ళు ఇబ్బంది పెడతారు, ప్రిన్సిపల్ మేడం ఇబ్బంది పెట్టింది అనేది చెప్పింది. 3 రోజుల మంచి ఏడ్చింది, రోజు ఏడ్చింది. మేము వస్తానంటే కూడా మా ఫ్రెండ్స్ ముందు ప్రిన్సిపల్ మేడం నువ్వు తిట్టే మా ఫ్రెండ్స్ ముందు పరుగు పోయినట్టు అనిపించింది. వద్దు నువ్వు బోమాకు, మమ్మీ నీ కోపం ఎక్కువ, నువ్వు బోమా. ఏ రోజు కూడా నా పిల్లలు 2 years నుంచి చదువుతున్నా ఎప్పుడు కూడా ఒక మేడం ఒక మాట అన్నదాన్ని కాదు, ఒకళ్ళని ఒక మాట అనేదాన్ని కాదు. నా పిల్లలతో పాటు వేరే పిల్లలకు కూడా బాక్సులు పంపి, నాది మామూలు పొజిషన్ అయినా పిల్లలకి అన్నం లేని పిల్లలు కూడా చాలా మందికి అన్నం 10th క్లాస్ ఇంటి పక్కన వాళ్ళకి, బిల్డింగ్ వాళ్ళకి, అపార్ట్మెంట్ వాళ్ళందరూ చెప్పింది ప్రిన్సిపల్ ఫీజు గురించి నన్ను ఇబ్బంది పెట్టింది. దీని మీద మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్ చెప్పండి, మరి స్కూల్ మేనేజ్మెంట్, శ్రీ చైతన్య స్కూల్ మేనేజ్మెంట్ దీని మీద ఏమంటుంది? అయితే మేడ్చల్ శ్రీ చైతన్య స్కూల్లో యొక్క దారుణం చోటు చేసుకుంది. అయితే ఫీజు కట్టలేరని చెప్పి పూర్తిగా అంటే 10వ తరగతి విద్యార్థిని అందరి ముందు కూడా స్కూల్ ప్రిన్సిపల్ తిట్టడంతో మనస్తాపానికి గురైన అఖిల ఆ ఇంట్లోకి వెళ్లి ఒక ఫ్యాన్ కి ఉరివేసుకొని కూడా దీనికి సంబంధించి ఆత్మహత్యానికి కూడా పాల్పడింది. ఇది గమనించిన తల్లిదండ్రులు వెంటనే స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రి కూడా తరలించారు. అయితే ఈ యొక్క విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కూడా స్కూల్ ముందు కూడా బైఠాయించారు. అసలు ఫీజు కట్టలేకపోతే అందరి ముందు తన కూతుర్ని ఎందుకు తిట్టాల్సి వచ్చింది, ఫీజు కట్టకపోతే తల్లిదండ్రులను కూడా పిలిచి అడగాలి, కానీ అందరి ముందు విద్యార్థిని తిట్టడంతోనే పూర్తిగా మనస్తాపానికి గురైందని చెప్పి కూడా తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తున్నారు. అంతేకాకుండా స్కూల్ యాజమాన్యం పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా కుటుంబ సభ్యులు కూడా స్కూల్ ముందు బైఠాయించారు. అయితే ఈ యొక్క విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని కూడా చేరుకున్న నేపథ్యంలో పూర్తిగా దీనికి సంబంధించి వెంటనే ఒక స్కూల్ ప్రిన్సిపల్ ని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే శ్రీ చైతన్య స్కూల్ గతంలో కూడా ఇలాంటి వేధింపులు కూడా కొనసాగాయి. ఈసారి కూడా అలాంటి వేధింపులే కొనసాగుతున్నాయి. అయితే పిల్లల విషయంలో మాత్రము చదువు చెప్పాలి, కానీ ఫీజులకు సంబంధించిన దానిపైన పిల్లలు ఎలా ప్రశ్న అడుగుతారో, అంతేకాకుండా అందరి ముందు ఎలా తిడతారనే దానిపైన కూడా కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజెంట్ మాత్రము పాప పరిస్థితి ఆందోళనకరంగా ఉంది, ప్రజెంట్ వెంటిలేటర్ పైన ఉందని చెప్పి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ మాత్రము దీనిపైన స్కూల్ యాజమాన్యం మాత్రం ఇప్పటికీ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అయితే దీనికి సంబంధించి మాత్రం ప్రిన్సిపల్ వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ.